ధనం మూలం ఇదం జగత్ అనేది పాత సామెత. ఇంధనం మూలం ఇదం జగత్ అనేది కొత్త సామెత. ఒక్కడు మీదడిపోతే దండయాత్ర, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. మరి ముగ్గురు రంగంలో దిగితే దాన్నేమంటారు? పెట్రోల్ ధరల మీద పెరిగిన ఈ అర్ధ రూపాయంత కాస్ట్‌లీ క్వెషన్‌కు సమాధానం ప్రపంచ దేశాలే చెప్పాలి. రోజు రోజుకు ప్రపంచ దేశాలకు సంబంధించిన వార్తలు పతివ్రత వండిన పరమాన్నంలాగా అస్సలు చల్లారడం లేదు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రస్తుతం ప్రపంచాన్ని 3 బ్లాక్స్‌గా విభజించింది. మొదటి బ్లాక్‌లో అంటే మొదటి టీమ్ అనుకుంటే దీన్ని అమెరికా బ్లాక్ అని చెప్పుకోవచ్చు. ఈ టీమ్‌లో అమెరికా, ఇజ్రాయెల్, యూరప్ కంట్రీస్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటినీ ఒక్కటి చేసిన కామన్ పాయింట్ చైనా. యెస్, చైనా ఎదుగుదలను నియంత్రించడం అనే కామన్ పాయింట్ వీరిని ఫ్రెండ్స్ చేసింది. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించడం కూడా. ప్రస్తుతం అమెరికా ఈ బ్లాక్‌ను చాకచక్యంగా బలపరుస్తుంది. ఎందుకంటే చైనా ఇప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తి. పాటుగా వేగంగా ఎదుగుతున్న చైనా సైనిక శక్తి అమెరికాకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. అందుకే అమెరికా ఈ దేశాలన్నింటినీ దగ్గర తీస్తోంది. అమెరికా తన బ్లాక్‌ను మరింత బలపరచడానికి గల రెండో కారణం ఇరాన్. అమెరికాచే తీవ్రవాద సంస్థలుగా స్టాంప్ వేయబడ్డ హమాస్, హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్ ఫండింగ్‌తో దున్నపోతుల్లా బలిశాయి. ఈ టెర్రరిస్ట్ సంస్థలు ఇజ్రాయెల్‌కు ప్రమాదం. అందుకే అమెరికా ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ఇస్తోంది. అమెరికా ఇజ్రాయెల్‌కు తరతరాలుగా మద్దతివ్వడానికి కారణం అమెరికాలో స్థిరపడ్డ ఇజ్రాయెల్ కుటుంబాలు అమెరికా రాజకీయాలను శాసించే స్థితిలో ఉన్నాయి కాబట్టి. అంటే మీడియా రంగాల్లో, ఫైనాన్స్ రంగాల్లో ఇజ్రాయెల్ యూదులు చక్రం తిప్పుతున్నారు. ఈ రీజన్‌తో పాటుగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తీవ్రవాదం మీద పోరాడడంలో అత్యంత నమ్మకమైన నేస్తాలు. అమెరికాకు ఇజ్రాయెల్ దేశం ఒక సైనిక ఔట్‌పోస్ట్ లాంటిదని ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిన వాస్తవం. అమెరికా మిగతా దేశాలతో టీమప్ అవ్వడానికి మూడో కారణం చమురు నియంత్రణ, ఆయిల్ రెగ్యులేషన్. మిడిల్ ఈస్ట్‌లో దొరికే చమురు ప్రపంచానికి చాలా కీలకం. సో, అమెరికా ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటోంది. అందుకే ఇరాన్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా సౌదీ, ఇజ్రాయెల్, యూరప్ దేశాలు అమెరికా వైపు వస్తున్నాయి. ఇది అమెరికా బ్లాక్ గురించి. ఇక ఇరాన్ సంబంధిత బ్లాక్‌లో ఇరాన్, రష్యా, చైనా దేశాలున్నాయి. ఈ 3 దేశాలు దగ్గరవ్వడానికి ఒకే ఒక్క కారణం అన్నింటిలో వేలుదూర్చే అమెరికాకు హెచ్చరికలు జారీ చేయడం. రష్యాపై ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా మీద అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ దేశం న్యూక్లియర్ బాంబును తయారు చేసుకోకూడదు అని అమెరికా వారిస్తూనే ఉండడం. ఇక చైనా వ్యాపారాల మీద అమెరికా ఎప్పుడు కక్ష సాధించే కామెంట్సే చేయడం. ఇరాన్ బ్లాక్ ఏర్పడడానికి రెండో కారణం గ్యాస్ అండ్ ఆయిల్. ప్రపంచంలో పెద్ద చమురు నిక్షేపాలు కలిగిన దేశాలు ఇరాన్, రష్యా. వీటి దగ్గర ఎక్కువగా కొనేది చైనా. ఇలా ముగ్గురికి ఒకరికొకరు అవసరం. సో డీల్ ఓకే అయింది. అమెరికా బ్లాక్‌కు అగెయిన్స్ట్ గా ఇరాన్ బ్లాక్ తయారవ్వడానికి మూడో కారణం సైనిక సహకారం. ఇరాన్ డ్రోన్లను రష్యా యుద్ధంలో ఉపయోగిస్తోంది. చైనా టెక్నాలజీని ఇరాన్ ఉపయోగిస్తోంది. అలా 3 దేశాలు 6 లాభాలు అనే పద్ధతిలో ముడిపడ్డాయి ఈ ఇరాన్, రష్యా, చైనా దేశాలు. ఈ 2 బ్లాక్స్‌తో పాటుగా భయపెడుతున్న మూడో బ్లాక్ స్వింగ్ బ్లాక్. స్వింగ్ పవర్ అంటే ప్రపంచ రాజకీయాల్లో ఏ బ్లాక్‌కి పూర్తిగా చెందకుండా పరిస్థితిని బట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలో నిర్ణయించే శక్తివంతమైన దేశాలు అని. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరితోనైనా కలవగలదు, ఎవరినైనా దూరం పెట్టగలదు, పరిస్థితిని మార్చగలదు. ఇదే స్వింగ్ పవర్. ఈ స్వింగ్ దేశాల బ్లాక్‌లో భారత్, సౌదీ అరేబియా, వెనిజులా, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఎవరి వైపు వెళ్ళినా ప్రపంచ సమీకరణం మారిపోతుంది. ముఖ్యంగా భారత్. భారత్ ఇప్పుడు రెండు వైపులా సంబంధాలు పెంచుతోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాలు, రష్యాతో ఆయుధాలు, ఇరాన్‌తో చమురు ఒప్పందాలు. ఇది భారత్ బ్యాలెన్స్ స్ట్రాటజీ. అయితే సౌదీ ఒకప్పుడు అమెరికా మిత్రదేశం. కానీ ఇప్పుడు చైనాతో, రష్యాతో చమురు ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇది అమెరికాకు పెద్ద షాక్. ఎందుకంటే సౌదీ ఆయిల్ ప్లాంట్ల మీద 2019లో ఇరాన్ దాడి చేసినప్పుడు అమెరికా చూసి చూడనట్టుగా వ్యవహరించింది. అమెరికా తనను రక్షించే పరిస్థితి లేదు అని డిసైడ్ అయిన సౌదీ రష్యాతో కలిసి చమురు ధరలను నిర్ణయించే పనిలో పడింది. ఇక వెనిజులాలో కూడా పెద్ద చమురు నిల్వలున్నాయి. వెనిజులా ఎవరి వైపు వెళ్తే చమురు మార్కెట్ వారిదైపోతుంది. అందుకే అమెరికా ఇప్పుడు వెనిజులాకు దగ్గరవుతోంది. ఈ 3 బ్లాక్స్ వల్ల ప్రపంచం చమురు యుద్ధం, ఆర్థిక యుద్ధం, సైనిక యుద్ధాలకు కత్తులు సానబెట్టుకుంటుంది. ఒకవైపు అమెరికా బ్లాక్, రెండో వైపు చైనా, రష్యా, ఇరాన్ బ్లాక్. మధ్యలో భారత్ వంటి దేశాలు, భయంతో బతికే జనాలు. అయితే ఇండియా ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో తటస్థంగా వ్యవహరించడం వెనుక చాలా వ్యూహాత్మక కారణాలున్నాయి. ముఖ్యంగా 5 పెద్ద కారణాలున్నాయి. భారత్ అన్ని దేశాలతో సంబంధాలు ఉంచుకోవాలనుకుంటోంది. ఎందుకంటే అమెరికా నుంచి టెక్నాలజీ పెట్టుబడులు, రష్యా నుంచి ఆయుధాలు, చమురు, ఇరాన్ నుంచి ఆయిల్, సౌదీ అరేబియా నుంచి ఆయిల్ మరియు అక్కడున్న భారతీయులు. అంటే భారత్ ఒక్క బ్లాక్ వైపు వెళ్తే మిగతా దేశాలతో సమస్యలు వస్తాయి. అందుకే తటస్థంగా ఉంటుంది. S-400 మిసైల్ సిస్టమ్, సుఖోయ్ వంటివి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది భారత్. అందుకే భారత్ అత్యవసర పరిస్థితుల్లో తప్ప రష్యాను వ్యతిరేకించే ప్రసక్తి లేదు. రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత తక్కువ ధరలకే ఆయిల్ అమ్మింది రష్యా. ఇండియా ఎక్కువ కొనుగోలు చేస్తూ లాభపడింది. ఇక ఐదవ కారణం భారత్ పెద్ద శక్తిగా ఎదగాలనుకుంటోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాలు పెద్ద శక్తులు. భారత్ ప్రస్తుతం నాలుగో శక్తిగా ఎదగాలనుకుంటోంది. అందుకే ఎవరికీ పూర్తిగా దగ్గరవ్వడం లేదు.
సింపుల్ గా చెప్పాలంటే భారత్ తటస్థంగా ఉండడానికి కారణం చమురు అవసరం, ఆయుధాలు అవసరం, వ్యాపారం, స్వతంత్ర విదేశాంగం. అందుకే భారత్ ఎవరితోనూ గొడవ కాదు, అందరితోనూ సంబంధం అనేలా బిహేవ్ చేస్తుంది. రష్యాతో చమురు కొనుగోళ్లు చేస్తూనే అమెరికాతో రక్షణ ఒప్పందాలు చేస్తుంది. ఇజ్రాయెల్‌తో టెక్నాలజీ భాగస్వామ్యం పెంచుకుంటోంది. ఇరాన్‌తో కూడా సంబంధాలు కొనసాగిస్తుంది. అంటే భారత్ ఎవరి వైపు కాదు. భారత్ తన వైపు, తాను ఎంచుకున్న వైఖరి వైపు. అదే అసలు స్ట్రాటజిక్ అటానమీ. ఇదే ఒక ఎదుగుతున్న సూపర్ పవర్ లక్షణం. ప్రపంచం బ్లాక్స్‌గా విడిపోతున్న ఈ సమయంలో భారత్ మాత్రం బ్రిడ్జ్‌గా మారుతోంది. గొడవలు పెరుగుతున్న ప్రపంచంలో భారత్ సమతుల్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ప్రపంచం యుద్ధాల వైపు వెళ్తుంటే భారత్ మాత్రం శాంతి వైపు అడుగులు వేస్తుంది. అదే భారత్ బలం, అదే భారత్ వ్యూహం, అదే భారత్ భవిష్యత్తు. स्वामी विवेकानंद का सपना था कि हम फिर एक बार हमारी भारत माता को जगत गुरु बनाएं।